హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోటా ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. ఈరోజు వైలెన్స్ ఇన్ ఏ మూవీ పాయింట్ మీద మాట్లాడుకుందాం. ఓకే. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొంచెం వైలెన్స్ అనేది మన సినిమాల్లో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే యానిమల్ మూవీ అంటే ఆ పేరులోనే ఉంది, ఆ సినిమా కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే ఈవెన్ ఐ ఎంజాయ్డ్ దట్ మూవీ, ఎందుకంటే ఒక కథలో ఒక వైలెన్స్ ఉంటుంది. అలాగే మన రిలీజ్ అయిన కిల్ సినిమా చూసుకున్నా సరే అదొక అదొక ప్యాటర్న్. సో దానిలో కూడా ఒక కథలో వైలెన్స్ ఉంది. అయితే రీసెంట్గా నేను ఒక మూవీ చూశాను సార్, మార్కో. అవును. సో దానిలో నాకు కథలో వైలెన్స్ కంటే వైలెన్స్లో అసలు కథ నాకు కనపడలా, ఎక్కువ వైలెన్సే కనపడింది. అంటే దాని మీద మీ స్టాండ్ ఏంటి సార్ ఆ సినిమా మీద? అంటే నేను మార్కో సినిమా చూశాను, నేను యానిమల్ సినిమా చూశాను, కిల్ చూశాను. ఈ మధ్య వస్తున్న సినిమాలు దాదాపు నేను ఫాలో అవుతున్నాను. సినిమాలో వైలెన్స్ అనేది చాలా హద్దులు దాటుతుంది. ఇది మనం ఒప్పుకొని తీరాల్సిన విషయం. అంటే ఉదాహరణకి ఏంటి అంటే, మనం బాడీకి ఏదైనా ఒక వైరల్ ఫీవర్ వస్తే ఒక యాంటీబయాటిక్ వాడతాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫీవర్కి వస్తే యాంటీబయాటిక్ డోస్ పెంచాలి. అంటే ఆడియన్స్ తాలూకు మన బాడీ ఇమ్యూనిటీ పవర్ ఎలాగా పెరుగుతూ ఉంటుందో అలాగే ఆడియన్స్కి కూడా అది పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మగధీర సినిమాలో హీరో 100 మందిని చంపేస్తే జనం విజిల్స్ చేశారు, 100 మందిని చంపడమా అని ఆశ్చర్యపోయారు, థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆ సినిమాలో యాక్షన్ ఉంది, వైలెన్స్ లేదు, మనుషులు చనిపోయినా రక్తం ధారాలుగా కురిసినా కూడా. కానీ యానిమల్ సినిమాలో వందలాది మందిని చంపేసుకుంటూ నరికేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది 100 మంది కాదు, ఎన్ని వందల మందో మనకు తెలియదు, లెక్క కట్టలేనట్టుగా ఉంటుంది. సో ఆడియన్స్ తాలూకు రిసీవింగ్ పవర్ ఎలా ఉంది అంటే, ఎదురు ఒకరిని చంపితే అమ్మా అనుకునేవాళ్ళు ఇప్పుడు వందల వేల మంది చంపిన వాళ్ళు చెల్లించట్లేదు. అందువల్ల చంపడంలో ఒక క్రూరత్వం చూపిస్తే కానీ ఆడియన్స్ రంజింపజేయలేము అన్న ఒక దారుణమైన సిక్ మైండ్ సెట్కి కొందరు డైరెక్టర్లు రైటర్లు తయారవుతున్నారు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. నేను సినిమాల మీద ఆధారపడి బతికేవాడిని, నేనే రైటర్. మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోకూడదని ఎవరో చెప్పారు. బట్ నేను రాసిన సినిమాలో లేక మన తెలుగు సినిమా పరంగా సినిమాలు అవి కాదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ధోరణుల గురించి మాట్లాడాలి. అంటే మనకి ఒక రంగం మీద ఆధారపడి బతకడంలో ఎంత బాధ్యత ఉందో ఎట్ ది సేమ్ టైం సొసైటీ మీద అంతకన్నా బాధ్యత ఉంది మనకి. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, వాడు ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఎవరైనా తల కిందలుగా వేలాడదీసి ఆడు చూసి నవ్వుతాడు. అదే తల కింద వేలాడదీసి ఆడి కింద మంటలు పెట్టు ఆడి పేగులు కోసేసినట్టు చూసి తట్టుకోలేడు, వెలవల్లు ఆడిపోతాడు. అంటే సినిమా అనేది 5-6 ఏళ్ళ పిల్లలకి ఎందుకు చూపించాలన్న క్వశ్చన్ వేయచ్చు. అంటే సినిమా అనేది థియేటర్లో మనం వెళ్తాం. ఇప్పుడు సినిమా మన ఇళ్లలోకి వచ్చేసింది, రిమోట్ మన చేతుల్లో ఉంటుంది, ఎవరిని ఎవరు ఆపగలరు. ఇప్పుడు నవరసాల్లో వీరరసం ఉంది, వీభత్స రసం ఉంది. వీరరసం అంటే యుద్ధం. ఇప్పుడు మహాభారతంలో ఘట్టం ఉంది, ఏది ద్రౌపది పరాభవాన్ని కూడా ప్రతిజ్ఞ చేసింది. దుశ్శాసనుడు గుండెలు చీల్చి ఆ రక్తాన్ని భీముడు తాగిన తర్వాత ఆ రక్తంతో జుట్టునికి రాసుకుంటానే ద్రౌపది ప్రతిజ్ఞ పూరింది అనేది అంటారు. సో మన మహాభారతం మీద చాలా సినిమాలు వచ్చాయి. దుశ్శాసనుడు భీముడు వెళ్ళి అతని గుండెల మీద కూర్చుంటాడు, ఇలా గుండెలు చీలుస్తాడు, సరే రాసుకున్నాడు. ఇవన్నీ కూడా అవి ఆడియన్స్కి ఇంపాక్ట్ కలిగించేలాగా విజువలైజ్ చేయలేదు. గుండెల మీద కూర్చుకోవడం, చేతుల కంటే రక్తం జుట్టుకు రాసుకోవడం, అది మహాభారతం, అది చాలా బీభత్సమైన విషయం. కానీ ఇప్పుడు మార్కో సినిమాకి వస్తే ఒకడిని కోసి ఆడి గుండె బయటకు తెస్తాడు. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ, మనం ఆడవాళ్ళు పిల్లలు మీదకి మనం ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఎప్పుడెప్పుడో ఒక యుద్ధ నీతి ఏంటి అంటే, ఆడవాళ్ళు పిల్లలు ముసలివాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేది కొన్ని వందల వేల ఏళ్ల నుంచి కొన్ని యుగాల నుంచి రాసి ఉన్న ఒక నియమం. దాన్ని 10వ శతాబ్దం తర్వాత కొంతమంది ఆడవాళ్ళ మీద పడ్డారు, మానభంగాలు చేశారు, వాళ్ళు దారుణంగా ఆత్మాహుతి చేసుకునేలా చేశారు. ఈ దండయాత్రలు అనేవి శృతి మించాయి, అవి ఎప్పటికీ మన మనసును కలిచివేస్తుంటాయి. అటువంటి స్థితిలో ఈ కాలం ఈ శతాబ్దంలో ఆడవాళ్ళ మీద అంత హింసని తెరపై చూపించడం అనేది ఎంత మేర కరెక్ట్? ఇప్పుడు సినిమా ముందు డిస్క్లైమర్ వేస్తారు, ఏంటి అంటే ఈ సినిమాలో ఏ జంతువులకి ఎటువంటి హాని కలిగించలేదు, తగిన జాగ్రత్తలు చిత్రీకరించడం అయింది, లేదంటే ఇవన్నీ యానిమేషన్లో క్రియేట్ చేసిందని ఒక డిస్క్లైమర్ వేస్తారు. ఇంకో డిస్క్లైమర్ వేస్తారు ఏంటంటే పొగ తాగడం మీ ఆరోగ్యానికి హానికరం, లేదంటే ఆడవాళ్ళ మీద హింస అనేది చట్టరీత్యా నేరం అనేస్తారు. హింస అనేది ఆడవాళ్ళ మీద ఏంటి, ఏ మగవాళ్ళ ప్రాణులు కాదా? హింస అనేది ఏ హ్యూమన్ బీయింగ్ మీదైనా
ఏ లివింగ్ క్రీచర్ మీదైనా చేసినా అది తప్పే, అది నేరమే, అది హింసే. ఈ డిస్క్లైమర్ మార్చాలి. అది తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు కాదు, అన్ని భారతీయ భాషా సినిమా పరిశ్రమలు వేసే స్లైడ్ డిస్క్లైమర్ మార్చుకుంటారా, లేక సెంట్రల్ గవర్నమెంటో సెన్సార్ బోర్డో డిస్క్లైమర్ని మార్పిస్తారా నాకు తెలియదు. కానీ ఇదే విషయం నేను చాలాసార్లు మాట్లాడాను. హింస అనేది ఆడవాళ్ళ మీదే కాదు, ఇంకెవరి మీద చూపించిన తప్పు. అంటే ఒక జంతువుల కోసం పోరాడడానికి ఒక బ్లూ క్రాస్ లాంటి సొసైటీలు ఉంటాయి, ఎంతోమంది యానిమల్ లవర్స్ ఉంటారు, వాళ్ళు ఫైట్ చేస్తారు. కుక్కని ఇలా పరిగెత్తించొద్దు, లేక గుర్రాన్ని ఇలా పరిగెత్త. మనుషులు మాత్రం ఎంత క్రూరంగా చంపేసినా ఎవరు మాట్లాడలే. అంటే మనుషులకు సంఘాలు లేవా? మనుషులకు వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ శరీరాల మీద గౌరవం లేదా? ఏంటికి ఇలా తయారైపోతున్నారు? అంటే సినిమా అనేది బిజినెస్, వ్యాపారమే. వాళ్ళు తీస్తారు, మనం చూస్తారు. అంటే నేను 100 కోట్లోనే నా దగ్గర సినిమా తీస్తాను, ప్రొడ్యూసరో డైరెక్టరో అంటాడు. నా దగ్గర 1000 రూపాయలు నేను సినిమాకి వెళ్తా, నాకు నచ్చింది చూస్తాను ఆడియన్స్ అంటాడు. ఈ వాళ్ళు తీయడం చూడడం మధ్య అంతకు మించిన సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఇప్పుడు మార్కో సినిమా అనేది 100 కోట్ల పైన కలెక్ట్ చేసిందని నేను విన్నా, నాకు కరెక్ట్ ఫిగర్స్ తెలియదు. వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి తీసారో తెలియదు. మీ టిక్కెట్ కొనే ప్రతి ఒక్కడు కూడా 100 కోట్లు ఈ సినిమాకి ఎందుకు ఇస్తానో ఒక క్షణం ఆలోచించాడు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు యాక్షన్ సినిమాలు నాకు చాలా ఇష్టం, కమర్షియల్ సినిమాలు నాకు చాలా ఇష్టం, ఫైట్స్ నేను ఎంజాయ్ చేస్తాను. ఒక మంచివాడు చెడ్డవాడిని కొడుతుంటే నేను విజిలేస్తాను, కానీ ఒక చెడ్డవాడు మంచివాడిని కొడుతుంటే మనం భయం వేస్తుంటాం. సినిమాల్లో ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో తెలియట్లేదు, హద్దులు చెరిగిపోయాయి. వీళ్ళని అంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు, హీరో అంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు. అతను చంపడానికి హద్దులు లేవు, పద్ధతులు లేవు. ఇవన్నిటి పట్ల ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డు, ఆ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ ఈ సినిమాని ఎలా వదిలేశారు? వాళ్ళు ఏమనుకుని ఈ సినిమాని అందరూ చూడొచ్చని ఎలా సర్టిఫికేట్లు ఇచ్చారు? అదే సార్, జనం వాడి రివ్యూలో ఎంత చిన్న బూత్ ఉంటేనో, లేక ఒక పాత్రకి ఒక కులమో ఒక ప్రాంతం ఆపాదిస్తే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ వర్గాల హర్ట్ అయ్యారు అనే రివ్యూలు రాసి గొడవలు చేసే సంఘాల వాళ్ళందరూ మనుషులను ఎంత కిరాతంగా చంపేస్తే ఏ క్రిటిక్ ఎందుకు రాయలా? ఏ పౌర సమాజం, ఏ మానవ హక్కుల సంఘం ఎందుకు మాట్లాడలా? అంటే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి సంబంధం లేదా? నచ్చితే చూసుకుంటారు, లేకపోతే బూతు కన్నా ప్రమాదకరమైనది హింస. సార్, ఒక మనిషి ప్రాణాల పట్ల రెస్పెక్ట్ లేకపోవడం అనేది దారుణమైన విషయం. అసలు ఒక వర్డ్లో చెప్పాలంటే ఈ మార్కో సినిమా గురించి మీరు ఏం చెప్తారు సార్? మార్కో సినిమా అనేది మేకింగ్ పరంగా నాకు నచ్చింది. ఇక్కడ ఒక చిన్న విషయం, మేకింగ్ పరంగా డైరెక్టర్, డిఓపి బాగా చేశారు. అలాగే యాక్షన్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో ఎక్సలెంట్గా ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం నా ప్రాబ్లం ఏంటి అంటే హద్దు మీరిన వైలెన్స్. ఇప్పుడు యాసిడ్లో పోసి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. భార్యను చంపేసి ముక్కలుగా వేసి కుక్కర్లో ఉడకపెట్టి వాటిని ఇంకోటి చేసి ఇంకోటి పడేసి ఇలా పడేసి, ఇంత హింస, ఇంత థాట్ మనుషులు ఎలాగొస్తుంది? ఇప్పుడు మనకి మనిషి మీద కోపం వస్తే ఒక బూతులు తట్ట అనిపిస్తుంది, మనకి చేతనైతే ఆవేశంతో ఒక చెంప దెబ్బ 2 దెబ్బలు కొడతాం. మరీ దుర్మార్గుడు అయిపోతే వాడికి చంపే అవకాశం ఉంటే, లేక చంపాల్సినంత కసి వచ్చేస్తే ఆడు చంపుతాడు, చట్టరీత్యా నేరం. కానీ ఆడు ప్రేరేపించడానికి కారణాలు ఏంటి అంటే, రామాయణం చూసి కిడ్నాపులు నేర్చుకుంటారా, మహాభారతం చూసి జోదం నేర్చుకుంటారని మాట్లాడే మూర్ఖులు ఉంటారు. అవన్నీ వేరే విషయం. కానీ సొసైటీలో సినిమా చాలా ఇన్ఫ్లుయెన్స్. మనం ఒక చీకటి గదిలో థియేటర్లో 100 మంది కలిసి సినిమా ఆడడం, మనం ఇంట్లో కూర్చుని ఒక చీకట్లో ఒక సినిమా చూసినప్పుడు అది మన మైండ్లోకి ఎలా ఇంజెక్ట్ అవుతుంది, అది ఎలాంటి రిఫ్లెక్షన్ చూపిస్తుంది అనేది ఎవరు కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సింది. ఇలాంటి సినిమా చూసాక రేపు ఇంకొకటికి ఏంది అనిపిస్తే, ఒక పసిపాపని గ్యాస్ సిలిండర్ వేసి కొట్టడం ఏంటి, ఒక గర్భిణీ స్త్రీ పొట్టనొక్కి బిడ్డను బయటికి తీయడం ఏంటి, గుండెని బయటికి తీయడం ఏంటి, యాసిడ్లో పోసేయడం ఏంటి, ఏమనుకుంటున్నారు? ఏ బ్రూటల్ కిల్లింగ్? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఆ సిక్ మైండ్ సెట్టా ఆ డైరెక్టర్ది, లేక సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్ల మైండ్ సెట్ ఏంటి? కొన్ని పట్టుకుంటారు గట్టిగా, బట్ అవి ఇంత హింస కానీ అంటే ఇంత ఇంపార్టెన్స్ అక్కర్లా. బట్ ఇలాంటి వాటిని అంటే ఎలా బయటకు వస్తున్నాయి? బట్ నాకు అక్కడ అసలు నేను చూడలేకపోయాను, ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని చేతితో కొట్టడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. సో వీటిని అంటే దానికి రూల్స్ ఏంటి? ఓన్లీ న్యూడిటీని మాత్రం అవాయిడ్ చేయడమే తప్ప వీటన్నిటికీ ఇచ్చేస్తారా ఏ సర్టిఫికేట్? హింస అనేది చెప్తూ ఉంటారు, ఇంత రక్తపాతం కనబడకూడదు అని రూల్స్ ఉంటాయి, సెన్సార్ రూల్స్ ఉంటాయి. అవును సార్. మరి ఇక్కడ రక్తం లేకుండా మనుషులు ఎంత కిరాతంగా చంపేసిన, రక్తంతో కనపడి ఎంత కిరాతంగా చంపేసిన ఓకేనా? అది సెన్సార్ బోర్డు గైడ్ లైన్స్ ఏంటి? వాళ్ళ కళ్ళ దగ్గర కనపడుతున్నప్పుడు సెన్సార్ గైడ్ లైన్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదా? ఇందాక నేను అన్నట్టుగా కథ కంటే ఇప్పుడు వైలెన్స్ డామినేషన్ ఎక్కువైపోయి ఇప్పుడు మొన్నటిదాకా ఒకటి నడిచింది సార్, వైలెన్స్తో పాటు రొమాన్స్ ఒకటి. సో ఇప్పుడు ఏంటి, రొమాన్స్ని బేస్ చేసుకొని రొమాన్స్ ఎక్కువ పెట్టినా వైలెన్స్ ఎక్కువ పెట్టినా డబ్బులు వచ్చేస్తాయి, కలెక్షన్స్ వచ్చేస్తాయి. సో మనం
అంటే కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ కూడా వైలెన్స్కి రొమాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మన కలెక్షన్స్ వచ్చేస్తున్న ధోరణి కూడా కనబడుతుంది ఇప్పుడు. అంటే ఒకటి మీరు ఏ ఆర్ట్ ఫార్మాట్ తీసుకున్న, అంటే ముఖ్యంగా ఒక లిటరేచర్ కావచ్చు, సినిమా కావచ్చు, రీడర్స్, ఆడియన్స్ వాళ్ళ ఎమోషన్స్ ఏమున్నాయో దాని మీద రుద్దాలి, దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నాలు చేయాలి. ఇదివరకు ఒక ఫ్యామిలీ డ్రామా, లేదా ఒక రొమాన్స్, లేదా ఒక కామెడీ హ్యూమర్, లేదా ఒక సొసైటీలో జరిగే అన్యాయాల మీద చేసే ఫైట్, ఇవన్నీ ఆడియన్స్ కనెక్ట్ అవుతాయని భావించారు. ఇప్పుడు ఆడియన్ కనెక్ట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే బోల్డ్నెస్ పేరిట సెక్స్ గురించి మాట్లాడడం, అది పాపులర్ స్టార్స్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రకరకాల బూతులు మాట్లాడడం, అవి వాటికి సెన్సార్ ఉండి తీరాలి. నేను ఒక బీయింగ్ ఏ ఫిల్మ్ పర్సన్, నేను అంతకన్నా కూడా హ్యూమన్ బీయింగ్. ఈ సొసైటీలో నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, మిగిలిన వాళ్ళందరూ కూడా సెక్యూర్డ్గా, సేఫ్గా బతకాలని కోరుకుంటాను. నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేది లిటరేచర్ ఫార్మాట్లో ఉన్న, సినిమా రూపంలో ఉన్న, వెబ్ సిరీస్ రూపంలో ఉన్న ఖండించి తీరాలి, దానికోసం ఫైట్ చేయాలి. ఉదాహరణకి పోకిరి అనే సినిమాకి నేను గోస్ట్ రైడర్గా వర్క్ చేశాను. ఆ సినిమాలో ఒక షాట్ ఉండేది, ఒక కోడిని కోస్తే తప్పు లేనిది ఒక మనిషి పెక్కి కోస్తే తప్పేంటి అంటాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. అంటూ కోడిని కోసి ఒక షాట్ ఉంటుంది. ఓకే, ఆ షాట్కి ఇన్స్పిరేషన్ ఒక బ్రెజిలియన్ మూవీ సిటీ ఆఫ్ గాడ్స్ అనుకుంటా. సో అందులో షార్ట్ని ఇన్స్పైర్ అయ్యి అలా పెట్టారు. పెడితే సెన్సార్లు అబ్జెక్ట్ చేశారు, కోడిని కోయడం అనేది చాలా వైలెంట్గా ఉంది, తీసేయండి అనేది. ఓకే, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం. ఒక కోడి పీక కోయడం అనేది ఒక హింస, రక్తపాతం, ఆడియన్స్ని చాలా దారుణంగా ప్రభావం చూస్తున్నాయి భావించిన అప్పటి సెన్సార్ బోర్డుకి. ఇప్పుడు మనుషులు ఇంత కిరాతంగా చంపేస్తున్న వాళ్ళ మీద స్పందించిన సెన్సార్ బోర్డుకి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పైగా ఈ సినిమాని ఓ కల్ట్ క్లాసిక్ అనో, లేక చాలా గొప్ప సినిమానో, గొప్పగా తీశారనో పొగిడే వాళ్ళని చూస్తే ఇంకా అసహ్యం వేస్తుంది వాళ్ళ మీద. అండ్ అదిగాక మీరు అన్నట్టుగా సినిమాల ప్రభావం మన మైండ్లో చాలా గట్టిగా పడుతూ ఉంటుంది సార్. సో ఇలాంటివి చూడటం వల్ల కూడా ఒక క్రిమినల్, అంటే వాడు క్రిమినల్ కాకపోయినా ఆ మెంటాలిటీ ఉంటే వాడిని ఇంకా పుష్అప్ చేస్తున్నట్టు ఉంటాయి ఇలాంటి మూవీస్ అన్ని. నేను చంపాలి అనుకున్నప్పుడు ఎలా చంపాలి అన్న ఆలోచనకి ఇది ఒక రెఫరెన్స్. సార్ ఎగ్జాక్ట్లీ. సో దీని మీద నిజంగా సార్ యాక్చువల్లీ మీరు అంటే మీలాంటి వాళ్ళకి కొంచెం గట్టిగా ఫైట్ చేసి దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. ఒకటి ఏంటి అంటే అది ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. మీరు, నేను, వాళ్ళు, వీళ్ళందరం ఆడియన్సే. ఈ సినిమాకి నేను 100 రూపాయలు పెట్టి టికెట్ ఎందుకు కొనాలి? ఈ సినిమా ద్వారా నేను ఎందుకు వైలెన్స్ చూడాలి? ఎందుకు ఈ బూతులు చూడాలి? ఈ బూతులు వినాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి. ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేస్తున్నారు, ఎన్నో సినిమాలు ఫ్లాప్లో డిజాస్టర్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాని ఎందుకు సక్సెస్ చేశారు అంటే వాళ్ళ మైండ్ చూసిన వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఏం నచ్చి వాళ్ళని ఎంత ప్రకోపింపజేసి 100 కోట్ల సినిమాకి ఇచ్చేలా చేశారు. ప్రతి మనిషి ముందు తను ఒక మనిషిని గుర్తుంచుకుని ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఇక్కడ 2 చిన్న పెట్టకథలు చెప్తాను. ఒక యుద్ధ రంగంలో కొన్ని 100,000 శవాలు పడి ఉన్నాయంట. నరమాంసం పక్షులు, మనుషులు తినేసే వాళ్ళు వస్తే ఓ తండ్రి కొడుకులు వచ్చారు. ఇక్కడేవో శవాలు చాలా ఉన్నాయి, తినేయచ్చు అనుకుని చూస్తే కొడుకు చూసి ఆశ్చర్యపడి, ఎక్కడ చూసినా కొన్ని వేల శవాలు. నాన్న, ఒకరోజు భోజనానికి ఒకరిని చంపితే సరిపోతుంది కదా, ఇన్ని వేల మందిని చంపేశారు, ఎంతమంది తింటారు, ఎన్ని రోజులు తింటారని అడిగాడంట. అంటే క్యానిబల్స్, నరమాంస పక్షి కూడా ఆశ్చర్యపోయే రేంజ్లో జనాన్ని చంపేశారు. ఇది నేను విన్న కథ. ఒక మనిషిని తినేవాళ్ళు కూడా చంపడానికి ఆలోచించి ఒకనే చంపుతారు, ఇలా 100,000 మందిని చంపరు. ఇది నా కథలో నేర్చుకున్న పాఠం. ఇంకో కథ చదివి చాలా ఏళ్ళైంది, నాకు రైటర్ పేరు గుర్తులేదు, క్షమించండి. ఒక ముసలాయన చనిపోతాడు. సరే, వరండాలో శవం పెట్టారు, కొడుకు, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిలేటివ్స్ వచ్చారు, ఏడుస్తున్నారు. మనవడు వచ్చాడు, 10 ఏళ్ళ మనవడు. ఆడ తాత శవాన్ని చూసి ఆశ్చర్యపోయి నాన్న దగ్గరికి వచ్చి కుదిపేస్తాను, నాన్న తాతని ఎవడు చంపేశాడు, నువ్వు మరి చంపినా నువ్వు చంపుతావా లేదా అని అడుగుతాడు. అంటే వాళ్ళ నాన్న షాకే చూస్తాడు. ఆ కుర్రోడు ఏంటంటే 10 ఏళ్ళ కుర్రోడు సినిమాలు చూసి మనుషులు సహజంగా చచ్చిపోరు, రోగాలతోనో ముసలితోనో చనిపోరు. ఎవడో ఒకటి చంపేస్తాడు పగతో. చంపేసిన వాళ్ళ కుటుంబంలో ఒకటి వెళ్ళి ఆయన చంపాలి. ఇది ఆడ సినిమాల నుంచి నేర్చుకున్న ఫార్ములా. అడిగిన దానికి తండ్రికి సమాధానం లేదు. అంటే ఒక మనిషిని చంపడం అనేది మామూలుగా చనిపోరు, చంపి తీరాల్సిందే. క్రూయాలిటీ, బ్రూటాలిటీ సినిమాల ద్వారా, అంటే పుస్తకాల్లో వైలెన్స్, క్రైమ్ తగ్గిందండి ఎవడో చదవడం లేదు, కానీ సినిమాలో చాలా ఎక్కువ వెళ్తూ ఉంది. అదే సార్. సో నేను ఒకటైతే నేను విన్నాను సార్, ఏంటంటే ఒక పుస్తకం ఒక విప్లవానికి దారి తీసింది, ఒక ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది. అలాంటిది ఒక పుస్తకం అలా చేస్తే సినిమా ఒక కళ, మన కళ్ళకు ముందు కనిపించే కళ, ఇంకా అదెంత ప్రభావితం చేస్తుంది మన మీద. సో దాన్ని ఎలా అయితే వాడుకోవాలో అలా వాడుకుంటే ఓకే. అంటే ఇప్పుడు ప్రతి పిల్లోడికి మాట రాని, నడక రాని పిల్లలు కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టి అన్నాలు తినిపిస్తున్నారు, అదే సార్, ఆడిస్తున్నారు. వాడు స్మార్ట్ ఫోన్ వదలకుండా కన్నుడికి కవచకుండా అతుక్కుపోయి బతుకుతున్నాడు. వాడు అలా తిప్పినప్పుడు వాడికి రీల్స్లో ఈ కిల్లింగ్ రావచ్చు,
ఒక అదే సార్. బూతు మాట రావచ్చు, ఆడు ఏం నేర్చుకుంటాడు, ఏం ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అంటే మనం చూస్తున్న న్యూస్లు ఒక 8వ క్లాస్ పిల్లమే, ఆ 7వ క్లాస్ పాప మీద ఇంకో 8వ క్లాస్ పిల్లవాడు రేప్ చేశాడని. వాడి వయస్సు ఏంటి, వాడి ఆలోచనలు ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి ఈ ఆలోచనలు? ఇప్పుడు హార్మోన్స్ అనేవి బాడీలో ఒక ఏజ్ వచ్చాక తయారవుతాయి, ఒక మనిషి మీద కోరిక కలుగుతాయి, అది సర్టన్ ఏజ్ వచ్చాక. ఒక 7వ క్లాస్ 8వ క్లాస్ పిల్లలకి ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏవి ప్రొవోక్ చేస్తున్నాయి? పేరెంట్స్ అనే వాళ్ళకి ఒకని కనేయడం అనేది వాళ్ళ వంశానికి వారసత్వం కాదు, ఒక సొసైటీకి ఒక మనిషిని అందిస్తున్నామంటే వాళ్ళ పెంపకం పట్ల మనకు జాగ్రత్త ఉండాలి. నేను సినిమా వాడినైనా కూడా రేపు నేను ఇలాంటి సినిమా నేను చచ్చినా రాయను. నా సినిమాలో యాక్షన్ ఉండొచ్చు, కొంతమేరకు అవసరం మీదకు ఒక వైలెన్స్ ఉండొచ్చు, కానీ ఇంత క్రూరంగా మనుషుని చంపేసేంత, పేగులు తోడి తీసేదంతా మాత్రం ఉండదు. ఉంటే ముందు నేనే డిస్కషన్లో ఫైట్ చేస్తా. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ కర్మకాలి నేను ఒప్పించలేక అలాంటి సినిమా బయటకు వస్తే నా సినిమా అయినా ఎవరో చూడద్దు. ఇప్పుడు చాలా మంది స్టార్స్ ఉన్నారు, కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫ్యాన్స్ కావాలి, కానీ వాళ్ళు మాత్రం చెప్పేది ఏంటి? ఇదివరకు ఎంజీఆర్ గారి పర్సనల్ లైఫ్ సంగతి వదిలేయండి, ఆయన ఆన్ స్క్రీన్ సిగరెట్ కాల్చకూడదని ఏమేమి పెట్టుకున్నాడు, ఆన్ స్క్రీన్ మందు తాగకూడదని పెట్టుకున్నాడు. ఎందుకంటే తను చూసి ఫాలో అవుతారని. ఒక హీరోలాగా స్టైల్గా డ్రెస్ చేసుకోవాలనుకుంటారు, ఒక హీరోలా స్టైల్గా సిగరెట్ కాల్చాలనుకుంటారు. ఇప్పుడు రజనీకాంత్ గారి స్టైల్లో సిగరెట్ కాల్చాలని అప్పట్లో చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు ఇంకో హీరోలాగా స్టెప్స్ చేయాలనుకుంటారు, ఇంకో హీరోలో ఇంకోటి ఏదో చేయాలనుకుంటారు. వాళ్ళని ఇమిటేట్ చేసి ఫాలో చేయడానికి మాత్రం వైలెన్స్ ఇన్స్పిరేషన్ కాకూడదు, రోల్ మోడల్ కాకూడదు. అదే సార్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందాక కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఎందుకంటే ఈ మధ్య నిజంగా నేను కూడా మొన్న ఒక ట్రావెలింగ్లో ఒక చిన్న పిల్లడు సార్, వాడు 4-5 years ఉంటాయి, వాడు ఒక గేమ్ ఆడుతున్నాడు. ఏంటంటే వాడు పరిగెడతా ఉంటాడు, కనిపించిన వాళ్ళందరినీ వాడు కొడతా ఉంటాడు, మళ్ళీ పక్కన వీడియో గేమ్ అంటే అలాగే తయారయ్యి వాడు దాన్ని చాలా క్యాష్గా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఆడికి 4-5 years ఉన్న పిల్లవాడికి వాడికి మైండ్లోకి ఏమి ఎక్కిస్తున్నాం, తీరా వాళ్ళ పేరెంట్స్ చూస్తే బాగా ఎడ్యుకేటెడ్గానే ఉన్నారు, బట్ వాట్ దే ఆర్ డూయింగ్, అసలు దీని ప్రభావం ఎంత వరకు పిల్లల మీద పడబోతుంది అనేది కూడా వాళ్ళు గ్రహించాలి. అంటే మన ఇంట్లో మన పిల్లలు, ఎదురింటే పిల్లడు అలాగే పెరుగుతాడు, ఆ పిల్లడు రేపు మన పిల్లడిని కొట్టి చంపేసిన, మన ఇంట్లో పాపల మీద వాడు ఏదైనా అత్యాచారం చేసినా ఎవడు రెస్పాన్సిబుల్? మనం బాగానే ఉన్నాం అనుకోవద్దు, ఎదురింటి వాళ్ళు కూడా బాగుండాలి. మనం ట్రాఫిక్లో వెళ్తుంటే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు, ఎదుటోడు వచ్చి యాక్సిడెంట్ చేస్తే. సో రెస్పాన్సిబిలిటీ, ముఖ్యంగా బిహేవియర్, మేనర్స్ అనేది క్లాస్ రూమ్లో చెప్పాలి, సొసైటీ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. థ్రిల్ కోసం, ఎంజాయ్మెంట్ కోసం ఇలాంటి 80% ఎంకరేజ్ చేయకూడదు. షూర్ సార్, చేస్తే జనరేషన్ నాశనం అయిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.